ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం డిసెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా డిసెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో జరగబోయే మార్పులు ఏమిటి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక విపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ రాశి వారి స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అర్ధలాభం సూచితం. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు ఆరాధన మీకు శక్తిని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం మీకు దక్కుతుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగిన ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో తొందరపడకుండా జాగ్రత్త అవసరం. ఈ వారం మధ్యలో స్వల్ప ఆటంకాలు అనేవి ఉండవచ్చు. శాంతంగా వ్యవహరిస్తే అన్నీ కూడా తొలగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామం చదవడం మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది. ఈ 2026 మీనరాశి వారి జీవితంలోనే చాలా ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే మీరు చూడవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు అయితే కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. మీనరాశి వారికి 2026 సంవత్సరం మార్పులు, అవకాశాలు, ఆత్మవిశ్వాసం పెరిగే సంవత్సరం. సానుభూతి, సృజనాత్మకత, అంతర్ముఖ శక్తి మీ బలాలు. ఈ ఏడాది మీరు వృత్తి, ఆర్థికం, సంబంధాలు, ఆరోగ్యం వంటి ముఖ్యమైన వాటిలో పాజిటివ్ మార్పులు అనేవి చూస్తారు. గురుగ్రహ ప్రభావంతో అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేపట్టే పనులలో విజయం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆరంభాలు, కొత్త దారులు, కొత్త అవకాశాలతో ఈ ఏడాది మీ యొక్క జీవన ప్రయాణాన్ని మరింతగా శోభాయమానంగా మార్చుతుంది. మీనరాశి వారి గురించి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ప్రవాహంలాగా కనిపిస్తుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. అనుకుని ఖర్చులు ఉన్నప్పటికీ అంతగా ఇబ్బంది రాదు. పెట్టుబడులు జాగ్రత్తగా పెడితే దీర్ఘకాల లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు, బంగారం, ప్రాపర్టీ శుభప్రదం. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంటుంది. యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. నీరు ఎక్కువగా తాగడం, నిద్ర సమయాలు పాటించడం తప్పనిసరి. ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటాయి. కుటుంబ సభ్యులు చేరే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చిన్న గొడవలు వచ్చినా సరే త్వరగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో వేడుకలు, శుభ కార్యక్రమాలు జరుగుతాయి. వృత్తిపరంగా 2026 సంవత్సరం మీకు టర్నింగ్ పాయింట్ అనేది కావచ్చు. పురోగతికి అవకాశాలు అనేవి కూడా మీకు ఈ సమయంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. తోటివారి యొక్క మద్దతు పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వలన అభివృద్ధి అనేది మీ జీవితంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ సమయంలో అధికంగానే పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి జాతకులకు ఈ సమయం వ్యాపార విస్తరణకు చాలా అనుకూలము. కొత్త భాగస్వామ్యాలు లాభదాయకం. కొత్త ఆలోచనలు, ఇన్నోవేషన్ వంటివి లాభాలు తెస్తాయి. రిస్క్తో కూడిన ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మీనరాశి వారికి ఏడాది ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక సాధన, జపం మీద ధ్యాస పెరుగుతుంది. అంతర్ముఖ శక్తిని నమ్ముతారు. చదువులో సవాళ్లు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఇది శుభ సంవత్సరం. విదేశీ విద్య కోసం అప్లై చేయాలి అని అనుకునే వారికి అవకాశాలు అనేవి చాలా మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒంటరిగా ఉండే వ్యక్తులకు తమ యొక్క కొత్త ప్రేమ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి ప్రేమ సంబంధాల స్థిరత్వం పెరుగుతుంది. వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి మంచి పరిణామాలు కూడా ఉంటాయి. ఈ మీనరాశి వారికి సహజంగానే ఉన్నటువంటి అంతర్శక్తి ఈ ఏడాది మరింత స్పష్టంగా పనిచేస్తుంది.
నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క అంతరాత్మ చెప్పేది వినడం చాలా మంచిది. ఈ ఏడాది మీ యొక్క పనిని చూసి అసూయపడే వాళ్ళైతే మీ జీవితంలోకి రావచ్చు. ఈ ఏడాది మీ యొక్క పనిని చూసి అందరూ కూడా అసూయపడవచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకుండా ఉండడం మేలు. కెరీర్ పరంగా వ్యక్తిగత జీవితం ఏదో ఒక దాంట్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్ళే శుభ మార్పు తెస్తుంది. పేదవారికి సహాయం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి శుభ ఫలితాలను అయితే ఇస్తాయి. మీకు శుభ సంఖ్యలు ఏమిటి అంటే ఈ సమయం 3, 7, 9, 12, 21. మీకు శుభదినాలు: గురువారం అత్యంత శుభప్రదం, సోమవారం మానసిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది, మంగళవారం కార్యసిద్ధి, ధైర్యం పెరుగుతాయి. ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, పూజలు చేయడం మీకు అనుకూలం. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయినా సరే, ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలకు ధరించాలి. ఉత్తరవాద నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే చాలా మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలకు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చను ధరిస్తే వీరికి మంచి జరుగుతుంది. జాతి పచ్చను బంగారంతో చిటికిన వెనుక ధరించాలి. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.